హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఈ గొడవలకు కారణాలేంటి? మంచు మనోజ్ వైపు తప్పుందా? లేకుంటే మోహన్ బాబు గారి సైడ్ తప్పుందా? ఇది ఆస్తి వివాదాలా? లేకుంటే యూనివర్సిటీలో మంచు మనోజ్ అక్రమాలు జరుగుతున్నాయని బయట పెట్టడం గల కారణమా? ఇప్పుడు ఈ పంచాయతీ ఎవరు చేయబోతున్నారు? వీళ్ళ మధ్య రాజీ ఎవరు కుదిర్చబోతున్నారు? ఎంటైర్ గా ఫ్యామిలీలో ఏం జరగబోతుంది? ఇటువంటి అన్ని అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అప్పాజీ గారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మనం చూస్తూ ఉన్నాం మామూలుగా సినీ సెలబ్రిటీల ఇంట్లో ఇటువంటి జరిగినప్పుడు వివాదాలు అవి 1000 కళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటాయి, చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు మనం కోటి కళ్ళు కోటి కళ్ళు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో ఈ వివాదం జరగడం, అది కూడా తండ్రి కొడుకులకే మధ్య ఇదంతా జరగడం చూస్తున్నాం. సో ఇది ఆస్తి వివాదాన్ని వీళ్ళ వైపు నుంచి అని అంటున్నారు. లేదు, ఇది యూనివర్సిటీలో ఈ విధంగా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, దాన్ని మంచు మనోజ్ గారు బయట పెడుతున్నారనే ఈ కక్ష కట్టారని వీళ్ళు అంటున్నారు. ఎంటర్గా వివాదాలని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అసలు ఏంటి కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న వివాదాల గురించి అందరి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ప్రత్యేకించి మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే ఇందులో ఎవరి తప్పు అనేది కూడా మనం జడ్జ్ చేయడానికి మనం ఎవరు, ఎందుకంటే తెలియదు కదా. అవును. ఇక్కడ నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది అంతర్గతంగా అన్నది మనకు తెలియదు. దట్టు అంతకుముందు అన్నదమ్ములు గొడవ పడ్డం అనేది కూడా అందరికి తెలిసిన విషయం. సో దీనికి బీజం ఎప్పుడో పడింది. అది అప్పుడే దాన్ని మొగ్గగా ఉన్నప్పుడే దాన్ని ఇది చేయకపోవడం వల్ల అది ఇప్పుడు పెరిగి పెద్దదయ్యి ఇలా అవుతుంది. అయితే దీనికి ఒక పరిష్కారం కనుక్కునే దిశగా అడుగులు పడుతున్నాయి. వాళ్ళందరూ కూర్చొని చర్చలు జరుగుతున్నారని చెప్పి ఇప్పుడు మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి దీనికి వివాదానికి అతి త్వరలోనే ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి మనం భావించవచ్చు. సార్, మామూలుగా మోహన్ బాబు గారి సైడ్ నుంచి అంటే మనోజ్ గారు ఆస్తులు అడుగుతున్నారు, ఆస్తులకు సంబంధించిన గొడవలు ఇవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఆస్తి వివాదాలు అనుకోవచ్చా? లేదంటే ఇటు మనోజ్ గారేమో నేను ఆస్తులు అడగలేదు, మీరు ప్రూవ్ చేసి చూపించండి, జస్ట్ యూనివర్సిటీలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి, వీటిని బయట పెడుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి వీళ్ళు కక్ష కట్టారంటున్నారు. మరి నిజంగా యూనివర్సిటీలో ఈ విధంగా జరుగుతున్నాయా? మీరు ఏం చెప్తారు సార్? ఇది ఆస్తి వివాదాలా లేకుంటే ఇది మామూలు? అంటే తను అలాగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా ఆస్తులకు సంబంధించిన వివాదం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పా కదా, ఇది ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు కదా. అంతకు ముందే అన్నదమ్ముల మధ్య కొంత ఘర్షణ జరగడం, అది వార్తలకు ఎక్కడం, తర్వాత అటువంటి ఏమీ లేవు మా దగ్గర అని చెప్పి ఇద్దరు ఖండించడం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు దాని తాలూకు కొనసాగింపుగానే ఇది జరుగుతున్న దాని కింద చూడాలి తప్ప కొత్తగా జరుగుతున్న పరిణామంగా మనం దీన్ని చూడలేము. ఓకే. అయితే ఆస్తుల గురించి కాదు, ఆ విద్యాలయంలో జరుగుతున్నటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాల గురించి అని మంచు మనోజ్ చెప్తున్నాడు. దీనికి సంబంధించి అంటే నిజంగా అక్కడ ఏదైనా జరుగుతుంది, అవకతవకలే జరుగుతున్నాయంటే దాన్ని ప్రత్యేకంగా చూడాలి, చెప్పాలి తప్ప దీనికి ముడిపెడుతూ అంటే అన్నతో గొడవపడి ఇంకో పక్క తండ్రితో కూడా గొడవపడి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న క్రమంలో ఇటువంటి ఆరోపణలు రావడం అన్నది, దట్టు ఓ పక్కేమో నేను ఆస్తులు అడగట్లేదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది అంటే నిజంగా మంచు మనోజ్కి అక్కడ అన్యాయం జరిగిందా లేకపోతే ఏం జరిగిందన్నది మనకు తెలియదు. తండ్రి జనరల్గా తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలిద్దరిని సమానంగానే చూసుకుంటారు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వడం అనేది జనరల్గా చెయ్యరు. మరి ఎందుకు ఇది జరిగింది, కొడుకు నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి మోహన్ బాబు లాంటి అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఎందుకు జరిగింది అనేది మరి కొంచెం ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇంకా ఈ వివాదం ఇక ముందు కూడా కొనసాగకుండా దీని గురించి మొత్తం రెండు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందని చెప్పి ఫ్యామిలీలో అందరూ అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ఇది జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. మంచు మోహన్ బాబు గారిని చూసుకుంటే సార్, ఆయన ఎక్కువగా విష్ణు గారి సైడ్ ఉంటారు, ఆయన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మంచు మనోజ్ గారిని అయితే దూరం పెడుతూ ఉంటారు. ఈవెన్ మంచు విష్ణు గారితో సినిమాలు తీస్తున్నారు, ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. సో మంచు మనోజ్ గారి కెరీర్ పరంగా చూసుకుంటే సినిమాలు తీసి 7 సంవత్సరాలు దాటిపోతుంది, సినిమాలు ఉండవు. అసలు మంచు మోహన్ బాబు గారు సపోర్టే ఆయనకు లేకుండా పోయింది. అంటే దీనికి కారణాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఆయన ఈ విధంగా ఇద్దరిని అలా ఎందుకుంటది? ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరు 2 కళ్ళు లాంటివాడు తండ్రికి. కాబట్టి ఒకరిని ఎక్కువగా చూడడం, ఇంకొకరిని తక్కువ చేయడం, ఒకరిని ప్రోత్సహించడం, ఒక కొడుకు కోసం సినిమాల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి రెండో కొడుకుని సినిమాలు చేయొద్దండి అలాగేం చెయ్యరు కదా. తను ఏదైనా ఒక ప్రపోజల్ తోటి వెళ్ళి ఇదిగో ఈ సినిమా చేద్దాం అని చెప్పంటే ఓకే చేయడం. మనోజ్ పరంగా
తన విషయంలో అటువంటి ఇనిషియేటివ్ లేకపోవడం వల్ల కూడా జరిగిందని అనుకోవచ్చు కదా. ఓకే. అంటే మంచు విష్ణు అంటేనే మోహన్ బాబు గారి ఇష్టం, మోహన్ బాబు గారికి ఇష్టం, మంచు మనోజ్ అంటే రెండో కొడుకు అంటే ఇష్టం లేదని నిర్ధారణకు రావడం కానీ, దాని గురించి మనం వ్యాఖ్యలు చేయడం కానీ సరికాదని నా అభిప్రాయం. సార్ ఇక్కడ మంచు లక్ష్మి గారు అంటే ఇద్దరికి కూడా మంచు మనోజ్ గారిని ఆమె ఇష్టపడుతుంది, మంచు విష్ణు గారు మోహన్ బాబు గారి పైన ఇద్దరు సైడ్ ఇద్దరు తమ్ముళ్ళే కదా. సో ఇప్పుడు ఈ పంచాయతీలో అంటే మంచు లక్ష్మి గారు రావడం, మళ్ళీ తొందరగానే ముంబై వెళ్ళిపోవడం, ఆమె ఏం కూడా తెచ్చుకోలేకపోతుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇద్దరు కూడా నా మాట వింటలేదు, ఎవరు నా మాట వింటలేదు అన్నప్పుడు కొంత మౌనంగా మనం దూరంగా ఉండడమే మంచిదిలే. అంటే ఇంకా ఇది వివాదాన్ని పెద్దది చేసినట్టు కాకుండా కొంచెం దూరం వెళ్తే వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మోహన్ బాబు గారు ఇనిషియేటివ్ తీసుకొని కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సమక్షంలో దీనికి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తన పాత్ర ఏమీ లేదన్న ఉద్దేశంతో కూడా ఆమె వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వచ్చిందన్న విషయం కూడా మనకు సమాచారం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఒకవేళ ఆవిడ ముంబై నుంచి ప్రత్యేకించి వచ్చి అంటే ఖచ్చితంగా వచ్చే ఉంటారు. ఎందుకంటే ఇంత పెద్ద గొడవలు జరుగుతున్నప్పుడు మొత్తం అన్ని టీవీ ఛానల్స్ లో దీని గురించి చర్చలు జరుగుతూ పెద్ద రాద్ధాంతం జరుగుతున్నప్పుడు ఆవిడ రాకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా వచ్చి ఉంటారు, తన వంతు ప్రయత్నం చేసి ఉంటారు. అయినా సరే సాల్వ్ కానీ పరిస్థితుల్లో సరేలే ఎందుకైతే వాళ్ళు చూసుకుంటున్నారు కదా, ఇంకా మన చేతులు దాటి వేరే దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ పంచాయతీ నడుస్తుంది కాబట్టి అక్కడ మనం వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అనేది ఎందుకులే అనుకుని కూడా ఆమె వెనక్కి వెళ్ళి ఉండొచ్చు. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఒక నిజంగా ఆవిడ వచ్చి వెనక్కి వెళ్ళిపోతే అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. సార్ ఇంకో వర్షన్ ఏంటి సార్, భూమా మౌనిక గారు ఉన్నారు కదా, మంచు మనోజ్ గారి భార్య. సో ఆమె రావడం వల్లే వీళ్ళ మధ్య గొడవలకు గల కారణం అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఆమె మాటనే మంచు మనోజ్ గారు నమ్ముతున్నారు, ఆమె వివాహం కూడా మోహన్ బాబు గారికి ఇష్టం లేదు, ఏదో చిట్టం చూపుగా వచ్చి చూసేసిపోయారని చెప్పేసి. నిజంగా మరి వీళ్ళ ఫ్యామిలీలో గొడవలకు మౌనిక గారు కారణమయ్యే అవకాశం ఉందా సార్? ఆవిడ కారణం ఎందుకు అవుతుంది? ఇప్పుడు సడన్ గా పెళ్లి తర్వాత ఇవన్నీ గొడవలన్నీ జరుగుతున్నాయని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆస్తులకు సంబంధించిన వివాదాలు అని మనకు తెలుస్తుంది, కాదన్నా కూడా ఇవి ఎప్పటి నుంచో ఉండుంటాయి తప్ప మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలన్నిటికీ కారణం కేంద్ర బిందువు ఆవిడ అని చెప్పి అనడం సరికాదని నా అభిప్రాయం. సార్ మామూలుగా ఇటువంటి సినిమా వాళ్ళ లైఫ్ ఇండ్లలో ఇటువంటి గొడవలు జరిగినప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ వచ్చి పంచాయతీ చేస్తారని చెప్పేసి వింటూ ఉంటున్నాం. అంటే అంతకుముందు దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు చేసేవారని చెప్పేసి మేము విన్నాం సార్. ఇప్పుడు మరి ఆ ఇనిషియేటివ్ ఎవరైనా తీసుకుంటారా? ఎవరైనా వచ్చి వీళ్ళ మధ్య అంటే రజనీకాంత్ గారి పేరు వినిపిస్తుంది, ఇలా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి సార్, మీరేం కాదు? అంటే ఈ విషయం అంటే ఎవరైనా మీరు వచ్చి కొంచెం మధ్యవర్తిలాగా ఉండి కొంచెం పరిష్కారం చేయండి అంటే కలగజేసుకుంటారేమో తప్ప అడిగినా కూడా కొంతమంది మేము ఎందుకు రావడం, మీరే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది అని సున్నితంగా దాన్ని తోసిపుచ్చుతారు తప్ప, వద్దని చెప్తారు తప్ప వాళ్ళు కలగజేసుకోవడం, వాళ్ళు వచ్చి పెదరాయిలాగా చెప్పడం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఈవెన్ రజనీకాంత్ మోహన్ బాబు గారికి ఎంత ఆత్మీయుడైనా సన్నిహితుడైనా ఆయన అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఏంటి ఏమి తెలియనప్పుడు ఎవరైనా ఎలా కలగజేసుకుంటారు? ప్లస్ ఇప్పుడు ఈ ఆస్తులు అనేవి వారసత్వంగా సంక్రమించినవి కాదు. మోహన్ బాబు గారి స్వార్జితం అదంతా కూడా ఆయన సంపాదించుకు. ఆయన ఇద్దరు కొడుకులకు కాకుండా మంచు లక్ష్మి గారికి ఇచ్చేయచ్చు మొత్తం కావాలనుకుంటే, లేదు ఇంకెవరికైనా అయ్యా అనాథాశ్రమంకో లేదంటే శ్రీ విద్యానికేతన్కో రాసేయచ్చు, ఆయన ఇష్టం. అందుకనే మంచు మనోజ్ కూడా ఆస్తుల గురించి కాదు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే అంటే పౌత్రార్జితం, తాతలు వాళ్ళు సంపాదించిన ఆస్తి మీద వీళ్ళకి మనవాళ్ళకి హక్కులు ఉంటాయి తప్ప తండ్రి సంపాదించిన ఆస్తి మీద హక్కులు ఉండవు. కాబట్టి ఇది ఆస్తికి సంబంధించిన వివాదం కాదని మంచు మనోజ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడేమో అనుకోవాలి. అలా అని అట్ ది సేమ్ టైం నిజంగా ఏం జరిగింది, మంచు మనోజ్కి ఏ అన్యాయం జరిగిందా లేకపోతే అక్కడ అతను చెప్తున్నట్టు ఆత్మగౌరవానికి భంగం కలిగిందా మనకు తెలియదు. కాబట్టి ఈ విషయంలో మనం ఒకరి పక్షాన మనం ఒకరిని సమర్థించడం, ఒకరిని విమర్శించడం అనేది చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సార్ ఇవాళ అయితే మరి ఇంటి దగ్గర చర్చలు అయితే జరుగుతున్నాయి విష్ణు గారికి, మోహన్ బాబు గారికి అండ్ మనోజ్ గారికి. మరి ఇవాళ ఒక కొలిక్కి వచ్చేసి వీళ్ళ మధ్య మళ్ళీ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అనుకోవచ్చా, లేకుంటే ఇది ఇప్పట్లో తేలే అంశం కాదనుకోవచ్చు సార్, మీరేం చెప్తారు? ఖచ్చితంగా కుటుంబంలో గొడవలు రావడం, సద్దుమనగడం అన్ని చాలా కుటుంబాల్లో, ఇది ఒకటే సెలబ్రిటీస్ ఫ్యామిలీస్లోనే కాదు కదా, ప్రతి 2-3 కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్ళీ కలవడం అనేది జరుగుతుంటది. ఎందుకంటే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని చెప్పి ఎంతైనా రక్త సంబంధం అనేది అంత తొందరగా ఇది అవ్వదు. ఇప్పుడు ఏదో గొడవ పడ్డారు, రేపొద్దున ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు,
అయిపోద్ది. తర్వాత వెంటనే ఇమీడియట్గా అంటే రిలేషన్స్ కొంచెం స్ట్రెయిన్ అవుతాయి డెఫినెట్గా. కానీ కాలం అనేది గాయాలకు మాన్పుతుంది అని చెప్పి అంటారు కదా, మాన్చుతుంది కదా. అలాగా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా పూర్వపు ఆ, మంచి రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో చాలా మంది ఇష్యూ జరిగిన తర్వాత కొంతమంది మంచు మోహన్ బాబు గారి సైడ్ స్టాండ్ తీసుకోవడం, కొంతమంది మంచు మనోజ్ స్టాండ్ తీసుకోవడం చూస్తున్నాం. సో మీరు ఎవరు స్టాండ్ తీసుకుంటారు సార్? నేను ఎవరు స్టాండ్ తీసుకోను. Okay. ఎందుకంటే ఏం జరిగిందో తెలియదు కదా, ఏ కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఆ విభేదాలు తర్వాత వివాదాలు జరుగుతున్నాయి మనకు తెలియదు కాబట్టి మనం ఒకళ్ళ స్టాండ్ తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవేనా మనం మాట్లాడుతున్నది ఏంటి, పత్రికల్లోనూ దీంట్లో వచ్చే కథనాల ఆధారంగానే కదా మనం మాట్లాడేది, అంతే కదా. మనకంటూ నేరుగా చూసింది లేదు, మనం విన్నది లేదు, అటా సమాచారం ఇదంతా. ఇప్పుడు ఉదాహరణకి ఈ చర్చలు జరుగుతున్నాయి, ఒక చోట కూర్చొని ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా మనకి వేరే వాళ్ళు చెప్తే విన్నది, మనం డైరెక్ట్గా చూసింది లేదు కదా. అక్కడ ఏం జరుగుతుందో ఏంటి తెలియకుండా రియల్గా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అంటే తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునేంత తీవ్ర స్థాయిలో ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి మనం ఆ వివాదాలు వీలైనంత తొందరగా ఆ పరిష్కారం అవ్వాలి అని మనం కోరుకోవాలి. ఎందుకంటే మోహన్ బాబు గారే సినిమా సంబంధించిన కుటుంబాలు కొన్ని కుటుంబాల్లో విభేదాలు తలెత్తినప్పుడు ఆయన ఏదైతే సినిమా పెదరాయుడు చేశాడో ఓ పెదరాయుడు పాత్ర పోషించి వాటిని సరిదిద్దుతుంటారని మనకి తెలుసు. ఈవెన్ దాసరి గారి ఫ్యామిలీలో వచ్చిన ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కరించే బాధ్యతను స్వయంగా దాసనారాయణరావు గారు మోహన్ బాబు గారి మీద ఆయన భుజాల మీద పెట్టారని చెప్పి చెప్తుంటారు. అటువంటి అంటే వేరే కుటుంబాలకు సంబంధించిన వివాదాలను పరిష్కారం చేసిన వ్యక్తి తన కుటుంబంలో దీనికి జరుగుతున్నటువంటి దీన్ని పరిష్కారం చేయలేని ఇది ఉండదు కదా. కాకపోతే సంయమనం పాటించేలాగా ఇద్దరు కొడుకులు లేకపోతే అక్కడ పరిస్థితుల్ని చేయడం కోసం కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో ఇదిగో ఇది 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 అని చెప్పి మాట్లాడుకొని